పండుగ వస్తుంది. దీనిని రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. ఈ రాఖీ పౌర్ణమి కోసం అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకి రాఖీ కట్టేందుకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంటారు. ఆ రోజున ఎంత దూరంగా ఉన్నా సరే తోబుట్టిన అన్నదమ్ముల ఇంటికి వెళ్ళి వయసును మర్చిపోయి ఆ రోజంతా చిన్న పిల్లల్లా మారి తన తోబుట్టిన అన్నదమ్ములకు రాఖీ కట్టి ఒకరికి ఒకరం రక్షగా ఉండాలని ఆశీర్వదించుకుంటారు ఆడపడుచులు. రాఖీ కట్టిన ఆడపడుచుకి కానుకలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు అన్నదమ్ములు. ఇలా పూర్వం నుండే అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అయితే రాఖీ కట్టుకునేందుకు మాత్రం కొన్ని మచ్చు గడియలు మాత్రమే ఉంటాయి. ఆ గడియల్లో కట్టుకుంటేనే సుఖశాంతులతో క్షేమంగా ఉంటారనేది ఒక నమ్మకం. ఈసారి పౌర్ణమి ఏ సమయంలో వస్తుంది, ఏ సమయం నుండి రాఖీలు కట్టుకోవాలి, ఈ సమయం దాటితే కట్టుకోకూడదు అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అలాంటి సందేహాల కొరకై ఈరోజు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన హనుమాన్ ఆలయ అర్చకుడు ఆగస్టు 12వ తేదీన వచ్చే రాఖీ పౌర్ణమి రోజు శుభగడియల గురించి లోకల్ 18తో వివరించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. గుర్తించాలి. అలాగే కూడా ప్రతి సంవత్సరం కూడా తోబుట్టువులకు విశేషమైనటువంటి రాఖీ పౌర్ణమి అనేటువంటిది, ఆ యొక్క పౌర్ణమి అనేటువంటిది కూడా ముందు మన పూర్వీకులు ఏ రోజు ప్రారంభం చేశారంటే శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు ప్రారంభం చేశారు. అది ముందు ప్రారంభం చేసినటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి దాంట్లో భాగంగా శ్రావణ మాసంలో పౌర్ణమి కూడా విశేషం వస్తుంది. మరి హయగ్రీవ జయంతి, హయగ్రీవుడు అనేటువంటి వాడు కూడా ఆ పౌర్ణమి రోజే పుట్టాడు కాబట్టి ఆ జయంతి ఉత్సవాలు జరుపుకుంటుంటాం. మళ్ళీ బ్రాహ్మణులు కూడా ప్రతి సంవత్సరం యజ్ఞోపవీత ధారణ ప్రప్రథమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే శ్రావణ మాసంలో ఆ రాఖీ పౌర్ణమి రోజు అయింది కాబట్టి ఆ రోజు కూడా మేము అంత బ్రాహ్మణం నూతన యజ్ఞోపవీతాన్ని కూడా మేము చేంజ్ చేసుకుంటుంటాం. ఆ ఇచ్చేటువంటి శ్రావణి ఆ జంజాలు మార్చుకోవడం కానీ రాఖీ కానీ సమయం అంటూ ఏం లేదండి. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం కాలం వరకు ఉంది కాబట్టి కూడా ఉదయం అంతా కూడా ఎప్పుడైనా 3 లోపల కూడా మనం ఈసారి రాఖీ పౌర్ణమి కట్టించుకోవచ్చు. తోబుట్టువులందరూ కూడా ఆ విధంగా జరగవచ్చు. యజ్ఞోపవీత ధారణ కూడా మధ్యాహ్నం లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చును. ఈ విధంగా శ్రవణ మాసం విశేషమైనటువంటి మాసం అనడానికి ఇదే కారణం. వర్షా ఋతువుల్లోగా